ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము ప్రియ దేవుని బిడ్డలారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. మనం దేవుని యొక్క స్వకీయ జనము గనుక మన పిలుపునకు పనికి తగినట్లుగా మనం జీవించవాలి. అనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అని రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సొత్తైన ప్రజలం కాబట్టి ఈ దేహము విలువ పెట్టి కొనబడింది కాబట్టి ఈ దేహంతో దేవుని మహింపరచాలి. మనం అన్ని జనులతో కలిసి జీవించకూడదు దేవుని బిడ్డలారా. అదేవిధంగా అవిశ్వాసులతో కలిసి మనం జీవించకూడదని రాయబడింది. దుర్నీతితో మనం జీవించకూడదు, నీతి లేని వారితో మనం జీవించకూడదు, చీకటిలో మనం నడవకూడదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన యొక్క సహవాసం, మన సాంగత్యం మన మీద ప్రభావితం చేసింది. అవిశ్వాసులుగా జోడు కడితే ఒకసారి మనం కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దుర్నీతి మందులతో మనం సహవాసం చేయడం వల్ల మనం కూడా తప్పు చేసే అవకాశం ఉంది. చీకటిలో నడుపుతాం వల్ల దేవునికి విరుద్ధమైన జీవితం జీవించే పరిస్థితి. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, మీరు దుర్నీతితో, తర్వాత అవిశ్వాసులతో, చీకటితో జీవించకూడదు అన్నాడు. ఈ లోకంలో దేవుని ఎరిగి మనం ఇంకా అలాంటి జీవితాన్ని జీవిస్తే దేవుని ఆశీర్వాదం పొందుకోలేము. కాబట్టి విశ్వాసులతోనూ నీతితోనూ వెలుగులో నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. కొద్ది మాటలు దేవుడు మన మీకులో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని, వేకు దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించిన మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తాం. ఈ దినమంతా బొమ్మలు కాయండి అయ్యా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితంలో మీకు విరుద్ధకరమైన సహవాసాలను, నైనా సాంగత్యాలను మేము విడిచిపెట్టడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మను అడిగి దయచేయమని కోరుకుంటున్నాం. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుని, ఎగ్జామ్స్లో మీరు తోడుకొనండి. సెలవు ధ్యాన కోడికలో మీరు సహాయం చేయండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన ఎండల్లో మీ అపారమైన కృప సన్నిధి, మీ సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ కృపలో నడిపిస్తారని ఇచ్చిన ప్రార్థన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.